కళలు నమ్మరు, ప్రేరేపణ నమ్మరు, ప్రత్యక్షత నమ్మరు, స్వరం నమ్మరు, అద్భుతాలు నమ్మరు, సూచక్రియలు నమ్మరు, గుర్తుల ద్వారా మాట్లాడేది నమ్మరు, ప్రవచనం నమ్మరు, అభిషేకం నమ్మరు, భాషలు నమ్మరు, దయ్యాలు వెళ్ళగొట్టు నమ్మరు, రోగులు బాజేయటం నమ్మరు. అయితే నమ్మితే మీరు ఎన్ని నమ్మితే అంత తొందర పైకొస్తారు. ఒక్కొక్క విధంలో ఒక్కొక్క రీతిగా దేవుడు దర్శనం ద్వారా, కళల ద్వారా, ప్రవచనం ద్వారా, ప్రత్యక్ష ద్వారా, గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కాల ద్వారా, సూచక్రియల ద్వారా దేవుడు మనతో రోజు మాట్లాడుతూ ఉంటాడు. 10 రకాలుగా మానవునితో రోజు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆ 10 రకాలు వినబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం ఒక్కటే అంగీకరించేవారు కొంతమంది ఉన్నారు, కొంతమంది 2 అంగీకరించేవారు ఉన్నారు. నేనైతే అన్ని విషయాలు నమ్ముతా. నేనైతే అందుకొరకు నేను చాలా తొందరగా బాగుపడ్డా, తొందరగా హై స్పీడ్గా బాగుపడ్డా. నేను అనుకుంటా నా అంత స్పీడ్గా ఎవరు బాగుపడలేదు అనుకుంటాను. నాకు కేవలం ఒక 3 నెలల్లోనే పరలోకం, భూలోకం, పాతాళలోకం, మానవుడు, దేవుడు, ఈ లోకంలో ఈ నటన, ఈ కథ అంతా అర్థమైపోయింది 3 నెలల్లో. మనం 3 నెలలు అర్థం కావటం కాదు, 3 నెలలోనే ఆ 3 నెలల్లోనే ఒక సంఘం నిండా పసిపిల్లలే ఉంటారు, పాలు తాగేవాళ్ళు, వాళ్ళు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు. కొద్దిగా పోకిరి చేష్టలు చేసే వాళ్ళు, కొద్దిగా ఎదిగిన వాళ్ళు ఇంకొక సంఘాలు ఉంటారు. ఇంకో సంఘంలో యేసుక్రీస్తుతో సమానమైన జ్ఞానం, సమానమైన శక్తి, బలం కలిగిన వారు ఉన్నారు. అందరూ దేవుని పిల్లలే, ఎవరిని కాదని దయ్యం పిల్లలు అనకూడదు. ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఆత్మీయంగా ఎదగట్లేదు, అంతే తేడా. అయితే మీరు అన్ని విషయాలు అంగీకరించారనుకోండి, త్వరగా ఎదుగుతారు. ఏ సంఘంలో ఉన్నా సరే, మీరు ఏ చర్చిలో, ఏ సంస్థలో ఉన్నా సరే, అన్ని అంగీకరిస్తే మాత్రం హై స్పీడ్గా ఎదుగుతారు అన్నమాట. చాలా కొంతమందికి వ్యవసాయం బాగా చేయటం వస్తుంది, కొంతమందికి అసలే చేయటం రాదు. కొంతమందికి ప్రార్థన బాగా చేయటం వస్తుంది, కొంతమందికి అసలే రాదు. కొంతమందికి సేవ బాగా చేయటం వస్తుంది, కొంతమందికి అసలే రాదు. ఎవరు కూడా పుట్టుకతోటి క్రైస్తవులు ఎవరు ఉండరు. పాపం ప్రభుత్వాలు తెలవక, కొంతమంది తెలవక క్రైస్తవులు జాతి అంతా క్రైస్తవులు అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పటలే. క్రైస్తవుని కూడా ఒకసారి మందలించినప్పుడు, తప్పు చేసినప్పుడు ఒప్పుకోకపోతే, ఇంకోసారి కూడా మందలించినప్పుడు దిద్దుబాటు చేసుకోకపోతే, ఇంకోసారి కూడా